క్రెడిట్ చోరీ వార్ ఇళ్ల కార్యక్రమంపై సవాల్. ఏపీలోని ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై రాజకీయం హీటెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాకే ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై దృష్టి పెట్టామని ప్రభుత్వం చెబుతోంటే ఇక్కడ కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ కొనసాగుతోంది అంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరింది కూటమి సర్కార్. ఏపీలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్లపై పొలిటికల్ పంచాయతీ మొదలైంది. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 3 లక్షల గృహాలను వర్చువల్ గా ప్రారంభించారు. 17 నెలల్లో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్థికంగా దివాళా తీసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారని, నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అయితే చంద్రబాబు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు విజయవంతంగా క్రెడిట్ చోరీ స్కీమ్ నడుపుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం వాస్తవాలను పక్కన పెట్టి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని జగన్ ఆరోపించారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవారు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారని కామెంట్ చేశారు. వైసీపీ హయాంలో మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించిన ఇళ్లను తామే కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇతరులు చేసిన పనిని తాము చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటే అని వైసీపీ ఆరోపించింది. అనేక పథకాలలో కూడా ఆటో వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి పేర్లు మార్చుకుంటున్నాడు తప్పితే తనకంటూ ఏది చేయకుండా ఆ క్రెడిట్ చోరీ చేసేటువంటిదే తను చేస్తున్నాడు. అదే రకంగా నిన్న జరిగినటువంటి హౌసింగ్ ఇళ్ల పట్టాల ఇళ్ల గృహప్రవేశాల పథకంలో కూడా అదే జరిగింది. అయితే వైసీపీ జగన్ కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. క్రెడిట్ చోరీ అని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసెంబ్లీకి రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ కలిసి రావాలన్నారు. వైసీపీ హయాంలో ఏం జరిగింది, తమ హయాంలో ఏం చేస్తున్నామనే దానిపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి కందుల దుర్గేష్. మనం ఏ వేదిక మీదైనా సరే మీరు చేసిన కార్యక్రమాలు, మేము చేసిన కార్యక్రమాలని డిబేటింగ్ మీద సిద్ధంగా ఉన్నాం. రండి, సుహృద్భావ వాతావరణంలోని డిబేట్ చేద్దాం, చేసి ఎవరు ఏం చేశారో ప్రజలకు చెప్తాం. గత 17 నెలల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతుంటే క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. గూగుల్తో మొదలై ఇళ్ల పంపిణీకి పాకిన క్రెడిట్ చోరీ వార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే చర్చ జోరందుకుంది.